కర్మఫలం. వసువు కథ. అనగనగా ఒక ఆశ్రమంలో వసువు అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు, కాని చాలా అల్లరివాడు. ఆశ్రమంలోని అందమైన తోటలో తిరుగుతూ రంగురంగుల సీతాకోక చిలుకలను పట్టుకోవడమంటే అతనికి మహాసరదా. ఆ పసిప్రాణులను పట్టుకుని వాటి రెక్కలను గిల్లుతూ ఆనందించేవాడు. వసువు అల్లరి అక్కడితో ఆగలేదు. చెట్లమీద గూళ్లు కట్టుకున్న చిన్నచిన్న పక్షులను, కిలకిలలాడే పిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించేవాడు. ఒక్కోసారి వాటిని హింసించి బాధపెట్టేవాడు. మూగజీవాల ఏడుపు అతనికి ఆటలా అనిపించేది. ఆశ్రమంలోని పెద్దలు మందలించినా అతను వినేవాడు కాదు. రోజులు గడిచాయి. వసువుకు వయసు పెరిగింది. తన గురువుగారు చెప్పే మంచి మాటలు అతని మనసును మార్చాయి. క్రమంగా అతను ఒక వివేకవంతుడైన యువకుడిగా మారాడు. జీవహింస చేయడం తప్పని గ్రహించి అందరిపట్ల ప్రేమను పెంచుకున్నాడు. తన పాత తప్పులను తలుచుకుని బాధపడేవాడు. విద్య పూర్తయిన తర్వాత వసువు ఒక చక్కని అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారికి 2 పిల్లలు కలిగారు. వసువు ఇప్పుడు ఒక బాధ్యతగల గృహస్థుడు. అతను తన ఊరిలో పేదలకు ఆహారం, బట్టలు దానం చేసేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయం చేసేవాడు. వసువు తన పిల్లలకు కూడా మంచి సంస్కారాన్ని నేర్పించేవాడు. పిల్లలు, ఏ ప్రాణిని కూడా మనం బాధపెట్టకూడదు. చీమనుంచి ఏనుగు వరకు అన్నింటిలోనూ దైవం ఉంటాడు అని వారికి బోధించేవాడు. తన పిల్లలతో కలిసి తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ గడిపేవాడు. వయసు మళ్లిన వసువు ప్రతిరోజూ భక్తితో పూజలు చేసేవాడు. అందరూ అతన్ని ఒక గొప్ప పుణ్యాత్ముడిగా గౌరవించేవారు. అతని కళ్లలో శాంతి, మనసులో నిర్మలత్వం ఉండేవి. తన జీవితమంతా మంచి పనులు చేస్తూ గడిపినందుకు అతను సంతృప్తిగా ఉండేవాడు. ఒకరోజు వసువు తన జీవయాత్రను ముగించాడు. యమదూతలు వచ్చి అతని ఆత్మను యమలోకానికి తీసుకువెళ్లారు. వసువు చాలా గందరగోళానికి గురయ్యాడు. తాను జీవితాంతం మంచి పనులు చేశానని, తనకు స్వర్గం లభిస్తుందని అతను అనుకున్నాడు. కాని దూతలు అతన్ని నరకానికి తీసుకువెళ్లసాగారు. యమధర్మరాజు ముందు వసువును నిలబెట్టారు. వసువు వినయంగా, ప్రభూ, నేను నా జీవితంలో ఎంతోమందికి సహాయం చేశాను, దానధర్మాలు చేశాను. మరి నాకు ఈ నరకం ఎందుకు అని అడిగాడు. యమధర్మరాజు తన ధర్మదండంతో వసువు వైపు తీక్షణంగా చూశాడు. యమధర్మరాజు గంభీర స్వరంతో, వసూ, నువ్వు పెరిగి పెద్దయ్యాక ఎన్నో మంచి పనులు చేశావు, అది నిజం. కాని చిన్నతనంలో నువ్వు తెలియక చేసినా సరే ఎన్నో మూగజీవాలను హింసించావు. సీతాకోక చిలుకలను, పక్షులను బాధపెట్టావు. ఏ ప్రాణికి మనం కలిగించే నొప్పి అయినా తిరిగి మనకు అనుభవంలోకి వస్తుంది అని చెప్పాడు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఆ తరువాతే నీ పుణ్యానికి ప్రతిఫలంగా స్వర్గానికి వెళతావు అని యమధర్మరాజు అన్నాడు. వసువు తన తప్పును పూర్తిగా గ్రహించి క్షమాపణ కోరాడు. నీతి: మనం చేసే ప్రతి చిన్న పనికి, అది మంచైనా చెడైనా, ఫలితం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మూగజీవాల పట్ల కూడా దయతో ఉండాలి.